నమస్కారం. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. మామూలుగా రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అనేసి అంటారు. ఇది ఓన్లీ రాజకీయాలకి అప్లై చేసుకోవచ్చా, లేకపోతే కామన్ పీపుల్ కావచ్చు, లేకపోతే సెలబ్రిటీల విషయంలో కూడా అప్లై చేసుకోవచ్చా అనేది ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే నిన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వివాహ వేడుకకు సంబంధించి సినీ రాజకీయ ప్రముఖులు చాలామంది వేడుకకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో చాలా అద్భుతంగా అందరూ విష్ చేశారు. దానికి సంబంధించి వాళ్ళు కూడా గ్రాండ్గా ఆహ్వానించారు. ఇదంతా జరిగింది. అయితే మెయిన్గా ఇద్దరు వ్యక్తుల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దాంట్లో మెగాస్టార్ చిరంజీవి గారు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారి గురించి, ఇద్దరి గురించి చర్చ జరుగుతుంది. ఒకే వేదిక పైన ఇద్దరు కలిసే సందర్భం వచ్చినప్పుడు, అందులోనూ ఒకానొక దశలో ప్రాణ స్నేహితులు కలిసి ప్రయాణం చేసిన వాళ్ళిద్దరి స్నేహం గురించి రకరకాలుగా మనం వినడం జరిగింది. అలాంటి వ్యక్తులు కలిసినప్పుడు ముఖస్తుతి కన్నా విష్ చేసుకోవడము, చిన్న చిరునవ్వు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కానీ నిన్నటి ఫంక్షన్లో స్టేజ్ పైన అటుగా చిరంజీవి గారు, ఇటుగా మోహన్ బాబు గారు, ఒకరి ఎంట్రీ ఒకరు ఎగ్జిట్ ఒకే స్టేజ్ పైన ఉన్నప్పుడు కనీసము ఒకరి మొహాలు ఒకరు చూసుకోకపోవడము, ఏంటి వీరి మధ్య దూరం ఇంతలా పెరిగిందా అన్న చర్చ మరొకసారి తెర మీదకి రావడం జరిగింది. అసలు ఎక్కడ వీరిద్దరి స్నేహం చెడింది, ఎందుకు ఒకరినొకరు ఎదురుపడిన మొహాలు చూసుకోలేనంత ఆ దూరము అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సినీ రాజకీయ విశ్లేషకులు, చరిత్రకారులు చిల్లగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. మామూలుగా ప్రాణ స్నేహితులు అన్నప్పుడు ఏదో ఒక సందర్భంలో కలిసినప్పుడైనా, ఏదో ఈవెంట్లో కానీ, ఏదో ఫంక్షన్లో కానీ, సరే ఆ సందర్భాన్ని యూజ్ చేసుకోవడమో, లేకపోతే అక్కడ దాంతో సమస్య క్లోజ్ చేసేసుకొని మళ్ళీ ముందుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. మంచు మనోజ్ కూడా ఒక సందర్భంలో డాడీది చిరు అంకుల్ది టామ్ అండ్ జెర్రీ రిలేషన్, ఇవాళ తిట్టుకుంటారు, లేకపోతే ఒక మాట అనుకుంటారు, రేపు హ్యాపీగా కలిసిపోతారు, వాళ్ళ గొడవల గురించి మీరు అస్సలు ఆలోచించవద్దు, అది వాళ్ళకి వదిలేసేయండి అనేసి అన్నారు. బట్ ఏంటి నిన్న చూస్తే ఫంక్షన్లో ఎదురుపడ్డా ఒకరొకరు ముఖాలు చూసుకోకపోవడము, ఎందుకంటే స్టేజ్ పైన వాళ్ళు గిల్లుకున్నవి, ఎగించుకున్నవి. ఒక బర్త్డే ఫంక్షన్లో మోహన్ బాబు కోసం రాకపోతే ఊరుకోడు కదా అంటూ చిరు గారు కామెంట్ చేసింది. ఆయన బర్త్డే కోసం హైదరాబాద్లో ఉండి తిరుపతి యూనివర్సిటీకి వెళ్ళి ఆయన సెలబ్రేషన్లో పాలు పంచుకోవడం, ఇంతటి మంచి రిలేషను ఇక్కడ చెడింది. అసలు నిన్నటి నుంచి ఇదే డిస్కషన్ ఏం జరుగుతుంది అసలు? వాస్తవానికి దీనిని ఎట్లా విశ్లేషించాలంటే, దీనిని మోహన్ బాబు గారి కోణంలో నుంచి మనం ఒకసారి తీసుకుంటే, మోహన్ బాబు గారితో ఎవరికి సజావుగా ఒక సఖ్యత అనేది కొనసాగదండి. అది మోహన్ బాబు గారి నైజం. అంటే ఆయన ముక్కుసూటితనం కావచ్చు, ఆయనకి తాత్కాలికంగా వచ్చేటటువంటి ఆ కోపం కావచ్చు, అవి ఎట్లా ఉంటాయంటే ఎదుటివారు ఎంతటి వారైనా కూడా వాళ్ళని ఒకంత అసహనానికి గురి చేసే విధంగా ఉంటాయి. మోహన్ బాబు గారి కోపానికి గురి కానటువంటి వాళ్ళు తెలుగు సినిమా పరిశ్రమలో ఎవరూ లేరని ఒక పెద్ద మాటే ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎందుకు చూసుకోలేదు, ఎందుకు పలకరించుకోలేదు అని అంటే, అది మోహన్ బాబు గారి వైపు నుంచి మోహన్ బాబు గారు ఒక అడుగు ముందుకు వేస్తారా, లేకపోతే చిరంజీవి గారు 2 అడుగులు ముందుకు వేస్తారా అన్నది ఇక్కడ అర్థం కాని విషయం అనమాట. ఎందుకంటే అక్కడ తాకిడి కూడా అట్లాగే ఉంది వేదిక మీద. ఎందుకంటే బంధుమిత్రులు కావచ్చు, సినిమా వాళ్ళు కావచ్చు, అభిమానులు కావచ్చు, తాకిడి కూడా అట్లాగే ఉంది. ఆ తాకిడిలో కూడా మీరు చెప్పండి. ఎంత తాకిడి ఉన్నా కూడా ప్రాణ స్నేహితులు, ఒక ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ప్రాణ స్నేహితులు కాదండి. ప్రాణ స్నేహితులు ఎందుకు? మొన్న ఏబిఎన్ రాధాకృష్ణ గారి ఇంటర్వ్యూలో కూడా మోహన్ బాబు గారిని అడిగినప్పుడు ఆయన చాలా క్లియర్గా చెప్పారు, మా ఇద్దరి స్నేహము ఎప్పుడూ చెడలేదు, మేము ఎప్పుడు కలిసే ఉన్నాము, తనకు నాకు తనకు మధ్య ఏముంటుందని మాకు మాత్రమే తెలుసు అంటూ కూడా చాలా క్లియర్ కట్ స్టేట్మెంట్. వాస్తవానికి ఏంటంటే మోహన్ బాబు గారిది ఒక ఇంత ఆధిపత్య ధోరణి అండి. తాను చాలా ఎక్కువ అన్నది మోహన్ బాబు గారిలో ఉంది. అంటే నేను చాలా గొప్ప నటుడిని, మహానటుడిని, నా వాచకం చాలా బాగుంటుంది, మిగతా వాళ్ళు నాలాగా డైలాగ్ చెప్పలేరు, ఇట్లాంటివి చాలా ఉంటాయి మోహన్ బాబు గారు. ఇండస్ట్రీలో ఒక ఎన్టీఆర్, ఒక కేఎన్ఆర్ తర్వాత నేనేరా మోహన్ బాబు అని అంటూ ఉంటారు. కన్స్ట్రక్షన్ విషయంలో, సమయపాలన విషయంలో ఆయన తనను తాను ఆ విధంగా ఆయన డిజైన్ చేసుకున్నారు అనమాట. దాన్ని మనం ఎవరు దాన్ని తప్పు పట్టలేము, తప్పు పట్టకూడదు, అది ఆయన పద్ధతి. అయితే ఇక్కడ ఏంటంటే ఆయన వాదన కావచ్చు, లేకపోతే ఆయన బాధ కావచ్చు, వేదన కావచ్చు, ఏంటంటే మన పక్క నుంచి వచ్చి మనం కళ్ళు మూసి తెరిచే లోపల చిరంజీవి అనేటటువంటి వ్యక్తి అక్కడ శిఖరం మీద కూర్చున్నాడు అనేది అంగీకరించలేనటువంటి ఒక వాస్తవం, పచ్చి నిజం అనమాట. అది భరించలేదు.
ఆ భరించలేనటువంటి తత్వంలో ఈ ప్రవర్తనలు, వింత ప్రవర్తనలు, విచిత్రమైనటువంటి పోకడలు. ఒకరోజు నేను చిరంజీవి కలిసి హీరోలుగా నటించాం కదా, బిల్లారంగా చేసాం, పట్నం వచ్చిన పతివ్రతలు చేసాం, కిరాయి రౌడీలు చేసాం. ఆ తర్వాత చిరంజీవి గారితో కలిసి నేను చాలా సినిమాల్లో నేను చక్రవర్తిలో మంచి సహాయక పాత్ర పోషించాను. కొదం సింహంలో ఆయన సుడిగాలి పాత్ర అద్భుతమైన పాత్ర చిరంజీవి గారి సినిమాలో. కొండవీడి దొంగలో ఆయనది నరసింహం 2 సింహాల మధ్య నరుడు నేను చెప్తా ఉంటాడు. అవన్నీ అలాగే మంచి దొంగలు చాలా మంచి విలన్ పాత్ర. యుద్ధభూమిలో ఆయన విలను. దెర్ ఆర్ సో మెనీ ఫిల్మ్స్ విత్ చిరంజీవి గారు. కాకపోతే ఏంటంటే హీరోగా చేసి చిరంజీవి గారు మోహన్ బాబు గారు ఇద్దరు హీరోలుగా చేసి ఆ తర్వాత చిరంజీవి గారు మెగాస్టార్ అయిపోవడం అన్నది అది ఎవరు ఊహించలేనటువంటి, ఆ స్థాయిలో ఏంటంటే భరించలేనటువంటి ఒక ఓర్వలేనితనం అనేది ఉంటుంది. దానిని బాహాటంగా కొన్నిసార్లు లేకపోతే రహస్యంగా మరికొన్నిసార్లు వెళ్ళగొక్కుతూ ఉంటారు. నాకు బాగా గుర్తుంటే సంతోషం సినిమా వారి పత్రిక కవర్ పేజ్ మీద పసుపులేటి రామారావు గారు ఒక ఎన్టీఆర్ తెలుగు సినిమా పరిశ్రమకి ఒకే ఎన్టీఆర్ ఒకే ఒక మెగాస్టార్ అని చెప్పి ఒక ఆర్టికల్ ప్రత్యేక కథనం రాశాడు. ఆయన రాసినటువంటి విధానం ఏంటంటే ఇండస్ట్రీని ఫీడ్ చేసినటువంటి హీరోస్ వీళ్ళు కమర్షియల్గా నెక్స్ట్ లెవెల్కి తెలుగు సినిమాని తీసుకెళ్ళినటువంటి అని అర్థం వచ్చే విధంగా రాసుకొచ్చారనమాట. దానికి దాసనారాయణరావు గారి దగ్గర సురేష్ కొండెట్టిని పిలిపించి ఒక పంచాయతీ లాంటిది పెట్టారు మోహన్ బాబు గారు. మేమెవరు ఆర్టిస్టులు కాదా, మేమెవరు హీరోలు కాదా. మోహన్ బాబు గారు నాకు గుర్తున్నంతలో గత సంవత్సరం తప్ప సంతోషం అవార్డు వేడుకలకి లోగడ ఎప్పుడు సంతోషం ఫిల్మ్ అవార్డ్స్కి రాలేదు మోహన్ బాబు గారు. లాస్ట్ ఇయర్ వచ్చారు ఆయన. ఎప్పుడు ఏ రోజు ఎవరూ రాలా ఫ్యామిలీ మెంబర్స్. ఒకసారి మన ఆవిడ మంచులక్ష్మి గారికి అనగనగా ఓ ధీరుడి సినిమాకు కానీ ఆవిడకి బెస్ట్ విలన్ ఆవిడకి అనౌన్స్ చేస్తే ఆవిడ వచ్చారు, ఒక సంవత్సరం వచ్చారు. లాస్ట్ ఇయరే మీకు మోహన్ బాబు గారు వచ్చింది సంతోషం ఫిల్మ్ అవార్డ్స్కి. ఇక్కడ ఏంటంటే చిరంజీవి గారు కంటే ముందు మోహన్ బాబు గారు ఆయన ప్రయాణాన్ని ప్రారంభించి దాసరి నారాయణరావు గారి శిష్యుడిగా, అట్లాగే ఆయన సామాజిక వర్గం కావచ్చు, పరిశ్రమలో చాలా వెన్నుదన్నులుగా ఉన్నటువంటి సామాజిక వర్గం కావచ్చు, రామారావు గారి ఆశీస్సులు కావచ్చు, రాఘవేంద్రరావు గారి ప్రోత్సాహం కావచ్చు, ఇట్లా మోహన్ బాబు గారు తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని తెలుగు సినిమా పరిశ్రమలో పొంది ఆయనకు నిజంగా ఉన్నటువంటి ఆయన క్రమశిక్షణ కావచ్చు, ఆయనకున్న పట్టుదల కావచ్చు, దీక్షాదక్షతలు కావచ్చు, ఆయన నిర్మాతగా లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ స్థాపించి చాలా సినిమాలు, విజయవంతమైన సినిమాలు తీసి ఆయన తనంతా నిరూపించుకున్నటువంటి నటుడు. ఎవరికి ఏ విధమైనటువంటి ఆక్షేపణ లేదు. కానీ రెవెన్యూ వైజ్ కమర్షియల్స్లోకి వచ్చేటప్పటికి ఏమైపోతుందంటే చిరంజీవి గారికి మిగతా వాళ్ళకి అసలు పోలిక ఉండదండి. ఎంత పోలిక ఉండదు అంటే మనం మాట్లాడుకునేటువంటి ఇండస్ట్రీ రికార్డు, మరొక రికార్డు, అతిపెద్ద బ్లాక్ బస్టర్ 95లో మోహన్ బాబు గారి సినిమా పెదరాయుడు ఆ ఇయర్కి ఆ టైంకి అది బ్లాక్ బస్టర్, దాన్ని ఎవరు కాదనలేం. ఎందుకంటే ఒకే ఊళ్ళో, మా ఊళ్ళోనే 2 థియేటర్లలో 50 రోజులు హౌస్ఫుల్ అయినటువంటి పరిస్థితి. దాన్ని ఎవరు మనం కాదనలేం, వాస్తవం అది. కాకపోతే ఆ తర్వాత పారామీటర్స్ ఏంటి, ఆ తర్వాత ఏంటి, చిరంజీవి గారి ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి, చిరంజీవి గారు ఏ ఏటుకి 96 పక్కన పెడితే ప్రతి ఏడు అప్పటికి ఉన్నటువంటి రికార్డులను బద్దలు కొట్టేటటువంటి ఒక సినిమా ఆయన దాదాపు ఒక 30 సంవత్సరాల కాలంలో ఆయన ఉన్నటువంటి కాలంలో ఆయన ఇచ్చుకుంటూ వెళ్ళారనమాట. ప్రతి సంవత్సరం ట్రాన్స్ఫర్మేషన్, నెక్స్ట్ లెవెల్కి ఎలా తెలుగు సినిమా వెళ్ళాలి, ఎలా తీసుకువెళ్ళచ్చు, అరే ఇక్కడే ఉందే తెలుగు సినిమా, నెక్స్ట్ లెవెల్కి కమర్షియల్గా ఎందుకు వెళ్ళదు అని ఆలోచించినటువంటి ఒకానొక హీరో చిరంజీవి గారు. దాని తర్వాత బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు మరియు మోహన్ బాబు గారు కూడా దాన్నే ఆదోరలో వాళ్ళు ప్రయాణించారు. మోహన్ బాబు గారి సక్సెస్ రేట్ తీసుకుంటే ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ 500+ ఫిలిమ్స్ ఆయన చేసినప్పటికీ మనం ఒక దశాబ్దన్నర కాలంగా అంటే 10-15 ఏళ్లలో మోహన్ బాబు గారు సినిమాలు చూస్తే వెతుక్కోవాల్సి వస్తుంది. యమదొంగ తర్వాత ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ప్యారడైజు, మధ్యలో మీకేమైనా సినిమా గుర్తుంటే మీరు చెప్పండి, మధ్యలో మీకేమైనా సినిమాలు గుర్తున్నాయా? రామ్ గోపాల్ వర్మతో ఒక సినిమా తీశారు, రౌడీ. అలా మనం ఇట్లా వేళ్ల మీద లెక్క పెట్టగలిగినటువంటి సినిమాలు అంటే నంబర్ వైజ్ తగ్గించేసుకుని తర్వాత మీకేంటి ఆయన 500 ఫిలిమ్స్ చేశానని చెప్తారు. 500 ఫిలిమ్స్లో హీరోగా ఎన్ని సినిమాలు చేశారనేటప్పటికి నంబర్ చాలా చిన్న నంబర్ కనిపిస్తుంది. ఓకే, లేదు హీరోగా చేసే సినిమాలు 100 అనుకుందాం మనం, 50 వస్తాయి. కానీ 100 అనుకున్నా కూడా ఏంటంటే ఈ 100 తెలుగు సినిమా పరిశ్రమ పురోభివృద్ధికో పరిపుష్టికో విపరీతంగా ఉపయోగపడిన సినిమాలు అంటే కానే కాదు. మీకు ఒక అల్లుడు గారు కావచ్చు, అసెంబ్లీ రౌడీ కావచ్చు, లేకపోతే ఇందాక మనం మాట్లాడుకున్న పెదరాయుడు కావచ్చు, మేజర్ చంద్రకాంత్, అల్లరిపీడు, మీకు తిప్పి కొడితే 10 సినిమాలు వస్తాయండి. ఏది చాలా చక్కగా, చాలా గొప్పగా, చాలా బాగా ఆడిన సినిమాలు 10 సినిమాలు వస్తాయి. మిగతావన్నీ సోసోగా ఆడిన సినిమాలు వస్తాయి. చిరంజీవి గారు అట్లా కాదు. ఇండస్ట్రీకి ఆయన క్రౌడ్ పుల్లర్, పరిశ్రమకు చిరంజీవి గారు కావాలి. ఇప్పుడు మోహన్ బాబు గారు కమెడియన్గా నటించారు, కూలీ నెంబర్ ఆయన హీరోగా
నాన్ స్టాప్గా ఆయన అల్లుడు గారు, అసెంబ్లీ రౌడీ అవి చేస్తూ రౌడీ గారి పెళ్ళాము కూలీ నెంబర్ 1లో విలన్గా యాక్ట్ చేస్తాడు ఆయన. వెంకటేష్ గారి సినిమాలో విలన్గా నటిస్తాడు ఆయన వచ్చి. నేను ఇప్పుడు మాట్లాడుతుంటే మనం తెలుగు రాజ్యంలో విశ్లేషణలు చేస్తుంటే ప్రీవియస్ వెటర్న్ ఫ్యాన్స్ చిరంజీవి గారికి ఏంటి 70 ఏళ్ల వాళ్ళు, 60 ఏళ్ల వాళ్ళు, 65 ఏళ్ల వాళ్ళు, 55 సంవత్సరాలు పైబడిన ఫ్యాన్స్ అందరూ ఇవాళ టెలిగ్రామ్లో గ్రూప్ క్రియేట్ చేశారు. ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్లో ఏంటంటే వాళ్ళు నాకు ఇన్ఫో సెండ్ చేస్తున్నారు. మీరు మాట్లాడుతున్నారు కదా, డబల్ చెక్ చేసుకోవడానికి మీ దగ్గర ఇన్ఫో ఉండాలి అని పంపిస్తున్నారు. ఏది వైజాగ్లో 100 days ఏ చిరంజీవి గారు ఎట్లా పెర్ఫామ్ చేశాయి, విజయవాడలో ఎట్లా పెర్ఫామ్ చేశాయి, ఓవరాల్గా ఈ ఇయర్లో ఏ సినిమా చిరంజీవి గారి సినిమా ఎక్కడ 100 days ఆడింది, ఎక్కడ 80 days ఆడింది, ఎక్కడ 70 days ఆడింది, పర్ఫెక్ట్గా ఆ రోజుల్లో రెవెన్యూ ఏంటి అని చెప్పి వాట్సాప్ మన టెలిగ్రామ్లో గ్రూప్ క్రియేట్ చేశారు. ఇది ఎంత అంటే ఆ ఇయర్స్ అన్నీ చూశాను. 79 నుంచి చిరంజీవి గారితో 79 అండి 1979 నుంచి చిరంజీవి గారితో కమ్యూనికేషన్లో ఉన్నటువంటి అభిమానులు ఉన్నారు. కొత్త వలస, విజయనగరం జిల్లా కొత్త వలసలో నూతన్ ఫోటో స్టూడియో నాగేంద్ర అనే అతను 1979 నుంచి చిరంజీవి గారితో ఫోటోలు ఉన్నాయి, కమ్యూనికేషన్ ఉంది చిరంజీవి గారితో. వీళ్ళందరూ మనతో కమ్యూనికేట్ అవుతున్నారనమాట. అంటే ఇండస్ట్రీని ఫీడ్ చేసినటువంటి ఒక హీరో, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినటువంటి ఒక హీరో, తెలుగు సినిమాని జాతీయ స్థాయికి తీసుకువెళ్ళాలని పరితపించినటువంటి ఒక హీరో చిరంజీవి గారు. ఇప్పుడు చిరంజీవి గారి స్థాయి పెరిగిన తర్వాత ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం, అసలు 2025లో అట్లా కాదు ఇట్లా కాదు అట్లా అన్న సినిమాని సంవత్సరం తిరిగేలోపు చిరంజీవి గారు సంక్రాంతికి వస్తున్నాం రికార్డులను చిరంజీవి గారు బద్దలు కొట్టినటువంటి వైనం మనకు కనపడుతుంది. ఆ ఏజ్ గ్రూప్ హీరోలో అంటే చిరంజీవి గారు ఇప్పుడు మన నాన్ బాహుబలి, నాన్ పుష్పాలు కాస్త పక్కన పెడితే ఆ ఏజ్ గ్రూప్ హీరోస్లో చిరంజీవి గారు తన రికార్డులను తనే బద్దలు కొట్టుకుని తన సినిమాల్లో ఒక అతిపెద్ద రికార్డును ఆయన సృష్టించి ఖచ్చితంగా నేను తెలుగు సినిమా రికార్డులు ఏవైతే ఉన్నాయో వాటిని నేను టచ్ చేయడం కాదు, ఖచ్చితంగా వాటిని బద్దలు కొట్టడానికి నేను నా ప్రయాణాన్ని ప్రారంభించాను, కాసుకోండి అని చెప్పి ఇవాల్టి హీరోలకు కూడా చిరంజీవి గారు ఛాలెంజ్ విసిరినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఏది 70 సంవత్సరాల వయసులో. చిరంజీవి గారి కంటే 6, 7, 8 సంవత్సరాలు 78 సంవత్సరాలు ఇప్పుడు మోహన్ బాబు గారికి. వాస్తవానికి గొప్ప నటుడండి మోహన్ బాబు గారు. ఆయన వాచకం చాలా గొప్ప వాచకం అనమాట. ఆయన ఏంటంటే ఆయన ప్రవర్తన కావచ్చు, లేకపోతే నాకు మాత్రమే తెలుసు నేను మోనార్క్ని అనేటటువంటి పద్ధతి కావచ్చు, దానివల్ల ఏమైపోయిందంటే ఆయన దగ్గరికి కథలు వెళ్ళడము, పాత్రలు వెళ్ళడము తగ్గిపోయాయి. శ్రీహరి గారు బ్రతికుండుంటే బాహుబలిలో కట్టప్ప పాత్ర శ్రీహరి గారు పోషించేవారు. ఒక దశలో మోహన్ బాబు గారిని కట్టప్ప పాత్రకు అనుకొని ఆలోచించుకొని కాదనుకున్నారు. కట్టప్ప పాత్రకి యమదొంగ చేశారు, ఆయన అద్భుతంగా చేశారు, చేసి కట్టప్ప పాత్రకు అనుకొని మోహన్ బాబు గారిని పక్కన పెట్టి మోహన్ బాబు గారు సత్యరాజు గారు ఇంచుమించుగా ఒకేసారి వాళ్ళ ప్రయాణాన్ని ప్రారంభించిన సత్యరాజు గారితో వాళ్ళు ఆ పాత్ర చేయించుకున్నారు. ఎందుకు ఈవేళ ఇప్పుడు రాజశేఖర్ గారు జగపతి బాబు గారు లాగా ట్రాన్స్ఫార్మ్ అయితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను విలన్ గాను ఈ పాటికి ఎన్ని పాత్రలు చేసి ఉండేవారు? మోహన్ బాబు గారు వచ్చిన పాత్రలో గొప్ప పాత్రలు ఎంచుకొని చేస్తే ఎంత గొప్ప ఆర్టిస్ట్. ఎవరినో రాజకిరణ్, తమిళ నుంచి రాజకిరణ్ తెచ్చుకుంటున్నాం, లేకపోతే మలయాళం నుంచి ఎవరెవరినో జయరామ్ గారిని వీళ్ళని తెచ్చుకుని ఆ పాత్రలు చేయించుకుంటున్నాం. మోహన్ బాబు గారు వాళ్ళకంటే చాలా గొప్ప నటుడు, చాలా గొప్పగా చేస్తారు కదా. కాకపోతే ఏంటంటే దీనికి అతీతంగా వాళ్ళ మధ్య ఆ స్నేహం కూడా తొలినాళ్ళ నుంచి ఉంది, కొన్ని ఇయర్స్ టుగెదర్ కంటిన్యూ అయ్యారు. ఆ తర్వాత నీ గ్యాప్ అన్నది విన్నాము. అసలు వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉందా లేదా? అసలు ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఇక్కడ మీకు విషయం చెప్తున్నా, మురళీమోహన్ గారు మోహన్ బాబు గారు ఇద్దరు సమకాలీనులే కదా. మురళీమోహన్ గారు వయసులో చాలా పెద్దవారు అయినప్పటికీ పరిశ్రమలు ఇంచుమించుగా ఇద్దరు, మురళీమోహన్ గారు సీనియర్ అయినప్పటికీ మోహన్ బాబు గారు మురళీమోహన్ గారు అనగానే ఏంటంటే దాసరి నారాయణరావు గారి సినిమాల్లో మురళీమోహన్ గారు మోహన్ బాబు గారు హీరోగా చేసిన నంబర్ ఆఫ్ ఫిలిమ్స్ మనకు గుర్తుకొచ్చేస్తాయి. అదే మురళీమోహన్ గారితో చిరంజీవి గారి అనుబంధం ఇవాళకి ఎట్లా ఉంది? ఆ రోజు నుంచి అన్నయ్య అని పిలుస్తున్నారు, ఇవాళకి అన్నయ్య అని పిలుస్తున్నారు, ఇవాళకి అదే ప్రేమ అదే అభిమానం ఇద్దరి మీద ఉంది. ఎవరు మురళీమోహన్ గారిని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినా యూట్యూబర్స్ మురళీమోహన్ గారు చిరంజీవి గారి ప్రస్తావన లేకుండా ఆ ఇంటర్వ్యూ పూర్తి కాదు. చిరంజీవి గారి గురించి మురళీమోహన్ గారు మాట్లాడతారు. వాళ్ళ మధ్య ఎందుకు అంత ఆరోగ్యకరమైనటువంటి అవినాభావ సంబంధం, అనుబంధం ఎందుకు కొనసాగుతుంది? ఆ మధ్య మురళీమోహన్ గారు ఏదో ఒక శస్త్రచికిత్స చేయించుకుంటే చిరంజీవి గారు సురేఖ గారిని తీసుకుని చిరంజీవి గారు వెళ్ళి చాలాసేపు మురళీమోహన్ గారితో ఆయన స్పెండ్ చేసి క్వాలిటీ టైము. ఇవన్నీ మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే వేళ మన నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది సంధ్య గారు. వాస్తవం అది. మన మాట తీరు బాగుంటే అవతల వ్యక్తి గురించి ఇప్పుడు అది చాలా బాగుంటుంది. అది మీకు చిరంజీవి గారికి పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా, ప్రకటించిన సందర్భంగా ఏడిది నాగేశ్వరరావు గారు ప్రసంగించాలి. ఏం మాట్లాడితే బాగుంటుందని ఏడిది నాగేశ్వరరావు గారు అడిగితే నేను ఒక విషయం చెప్పిన తర్వాత ఏడిది నాగేశ్వరరావు గారికి నచ్చింది, అంశం నచ్చి
ఆయన తన ప్రసంగంలో ఆ మాట వినియోగించారు. ఏమని అన్నారంటే, పురస్కారాలు అందుకున్నటువంటి జాతీయ పురస్కారాలు మాలాంటి నిర్మాతలు తెలుగు సినిమాని అసలు ఎవరూ పట్టించుకోవట్లేదే, తెలుగు సినిమాకి ఎటువంటి గుర్తింపు జాతీయ స్థాయిలో రావట్లేదని ఆవేదన చెందుతున్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మభూషణ్ పురస్కారం రావటం మా అందరికీ గర్వకారణం, మహదానందకరమైనటువంటి విషయం అని చెప్పారు ఏడిది నాగేశ్వరరావు గారు. ఆ వేడుకకు వచ్చి మోహన్ బాబు గారు చేసినటువంటి ప్రసంగం ఆ రోజు అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు, చిరంజీవి గారు ఉన్నారు, మహేష్ బాబు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, కుటుంబ సభ్యులు ఉన్నారు, చిరంజీవి గారితో నటించినటువంటి కథానాయకులు ఉన్నారు, పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా పరిశ్రమ అంతా అక్కడే ఉంది. ఆ రోజు మోహన్ బాబు గారు చేసినటువంటి ప్రసంగం అంటే సభా మర్యాద అవునా కాదా? మనం 4 గోడల మధ్య మాట్లాడుకునేటటువంటి విషయాలు కొన్ని ఉంటాయి, సభాముఖంగా మాట్లాడుకునేటటువంటి విషయాలు కొన్ని ఉంటాయి. మీకు అర్థమవుతుంది కదా, 4 గోడల మధ్య మాట్లాడుకునేటటువంటి విషయాల్ని సభాముఖంగా మాట్లాడుకునేటప్పటికీ అది మిమ్మల్ని మీ వ్యక్తిత్వాన్ని కించపరచడం అనమాట, అది మిమ్మల్ని అవమానించడం సభాముఖంగా. అట్లాంటివన్నీ చేసి తర్వాత మళ్ళీ మేమిద్దరం చాలా మంచి స్నేహితులు. ఆ రోజు మేము ఏం చేసామంటే, ఆ రోజు హోటల్లో మేము స్టే చేసినప్పుడు పలానా బాక్రాపేటలో పలానా వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అంటే అవార్డ్ ఫంక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా చాలా సందర్భాల్లో కలుసుకున్నారు, మాట్లాడుకున్నారు, ఫంక్షన్స్కి అటెండ్ అయ్యారు, ఇదంతా జరిగింది కదా. అంటే ఒక రిలేషన్లో కామన్గానే గిల్లికజ్జాలు ఇవన్నీ ఉంటాయి. కాకపోతే ఈసారి అసలు మరీ ఎదురుపడినా ఒకరి ముఖాలు ఒకరు చూసుకోలేనంత దూరము అనేది పెరిగిపోయిందా అన్నది ప్రజెంట్ చర్చ. అంటే ఇవన్నీ ఊతమిస్తూ ఇక్కడ దాకా తీసుకొచ్చాయంటారా? ఖచ్చితంగా ఇవన్నీ ఒకదానికొకటి కనెక్ట్ అయిపోయాయి అన్నమాట. అయిపోయి ఎందుకులే ఊరకుండు వాడు ఉత్తమ యోగిని, చిరంజీవి గారు నేను ప్రశాంతంగా ఉంటే బాగుంటుందని చెప్పి ఆయన ప్రశాంతంగా ఉన్నారు. నాకు వ్యక్తిగతంగా ఎదురు కలిసినట్టు ఇస్తే చూడాలని ఉంది. ఎందుకంటే అవునన్నా కదన్నా డి అంటే డి అన్నట్టుగా ఎన్ని క్యారెక్టర్స్ చేశారు ఇద్దరు. చాలా మందికి ఆ సినిమా ఏంటి ఇందాక చెప్పా, మన రాఘవేంద్రరావు గారి కళాఖండం యుద్ధభూమి. రాఘవేంద్రరావు గారు చిరంజీవి గారు డేట్లు ఇస్తే రాఘవేంద్రరావు గారు వాళ్ళ అన్నయ్య గారి పేరు కృష్ణమోహన్ రావు గారి పేరు వేసి చేసుకున్నారు నిర్మాత. ఇస్తే ఒక అట్రఫ్లాప్ సినిమా తీశారు రాఘవేంద్రరావు గారు. ఎంత అట్రఫ్లాప్ అంటే అంత అట్రఫ్లాప్. యుద్ధభూమిలో మీకు మురళీమోహన్ గారు చిరంజీవి గారు అన్నదమ్ములు, మీకు మోహన్ బాబు గారు అవుట్ అండ్ అవుట్ ఎక్స్ట్రాడినరీ విలనిజం. అసలు ఇద్దరి మధ్య ఒక చాలా పవర్ఫుల్ సీన్ ఉంటుంది. ఆ ఇంటికి వచ్చి చిరంజీవి గారు తలుపేసేస్తాడు, మోహన్ బాబు గారు తలుపేసేస్తే చిరంజీవి గారు గొడ్డలతో ఆ తలుపు పగలగొట్టి చాలా బాగుంటుంది ఆ సీను. ఇద్దరు పెర్ఫామ్ చేస్తారండి ఆ సీన్లో, చూడాలి. అసలు ఆ సినిమాకి ఎవరికి ఆ సీన్ గుర్తురాదు, సినిమా ఫ్లాప్. ఇప్పుడు అభిమానులు గుర్తు చేసుకుంటారు ఆ సీన్. సార్ పట్నం వచ్చిన పతివ్రతల సినిమాలో అసలు ఎంత బాగుంటారు సార్ ఇద్దరు కాంబినేషన్, అన్నదమ్ముల్లో. అమాయకంగా ఈయన చదువుకొని వచ్చిన తరహాలో ఈయన, అసలు ఆ వేషధారణ కావచ్చు, ఆ వాళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన సీన్స్ కావచ్చు ఎంత అద్భుతంగా ఉంటాయి. కొదమసింహంలో అసలు ఒక సుడిగాలి, ఈయనతో డిఫరెంట్ మ్యానరిజము, వాళ్ళిద్దరికి కాంబినేషన్. అరే సుడిగాలిగా నీకోసం ఎదురు చూస్తున్నాను రా అనేసానన్న. ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే ఎంత మంచి కాంబినేషన్లో సినిమాలు ఉన్నాయి అసలు. ఈవెన్ వజ్రోత్సవాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా స్టేజ్ పైన వీళ్ళిద్దరిది అంటే ప్రేమ లేదండి. వజ్రోత్సవాల విషయంలో ఆయన చాలా, రాజశేఖర్ గారు స్టేజ్ పైన ఒకసారి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చెప్తున్నారు మీరు, అది వజ్రోత్సవాల తర్వాతే కదా, అది రీసెంట్. రాజశేఖర్ గారు, చిరంజీవి గారు, మోహన్ బాబు గారు, రీసెంట్. అది కోవిడ్ అనంతరం వజ్రోత్సవాలు 2007 అండి. ఓర్వలెంతనమే ఇప్పుడు కలిసి ఈవెన్ ఆయన కూర్చుంటే గిల్లడం కావచ్చు, ముద్దు పెట్టుకోవడం కావచ్చు, వాటర్ బాటిల్ ఇవ్వడం కావచ్చు, ఆ స్టేజ్ పైన వాళ్ళిద్దరిది ఒక చిన్న సాంగ్ వేసి ఇది కదా వీళ్ళిద్దరి ఏంటిది ఫ్రెండ్షిప్, ఇది కదా వీళ్ళిద్దరి మధ్య ఒక కెమిస్ట్రీ అన్నట్టుగా అది ఎంత బాగా స్ప్రెడ్ అయిందో తెలుసా. అది ఆ తర్వాత కూడా వీళ్ళిద్దరు కలిశారు. మీకు మీద సిల్లీ ఫెలో అని కేఎస్ రామారావు గారు అన్నారు. ఎవరు? మోహన్ బాబు గారు. ఇట్లా లెజెండ్ సెలబ్రిటీలు అని చెప్పి ఇచ్చేశారు, మేము కాదా లెజెండ్స్, మన దీని గురించి వజ్రోత్సవాల్లో చాలా మాట. ఆ తర్వాత కేఎస్ రామారావు గారు ఎదురెళ్ళి మోహన్ బాబు గారిని తీసుకొచ్చుకుని బుజ్జిగాడి సినిమాలో ఆయన్ని అద్భుతమైన పాత్ర చేయించుకున్నాడు కేఎస్ రామారావు గారు ఆయన చేత. దాంట్లో మేనరిజం కూడా సిల్లీ ఫెలోయే, అందరినీ సిల్లీ ఫెలో అంటుంటాడు మోహన్ బాబు గారు. కేఎస్ రామారావు గారు వెళ్ళి చేశారనమాట. సరే అది పక్కన పెడితే కాసేపు, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనకంటే ఎంతో ఎత్తులకి ఇక్కడ 10 సంవత్సరాలు చిరంజీవి గారు నటించలేదండి. 10 సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత ఆయన కోసం ఆయన మెగాస్టార్ అనే సింహాసనం, ఇంకొక మెగాస్టార్ ఎవరూ లేరు, పుట్టలేదు, పుట్టబోడు, ఆయనదే ఆ సింహాసనం అని చెప్పి ఆయనే వచ్చి మళ్ళీ దాన్ని అధిరోహించిన తర్వాత ఏంటంటే, మీరందరూ అధిరోహించవచ్చు కదా సంజయ్ గారు, మీకు అర్థమవుతుందా? మీరందరూ అధిరోహించవచ్చు కదా, ఎవరు కాదన్నారు, ఎవరు లేదన్నారు, ఎవరు చేయొచ్చు కదా. ఇప్పుడు
మనం ఫ్యాక్షన్ సినిమాల గురించి మాట్లాడుకుంటాం. బాలకృష్ణ గారు చేసిన సినిమాలు, లేకపోతే ఇంద్ర కావచ్చు, బాలకృష్ణ గారు సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, మన తారక్ చేసినటువంటి ఆది, ఇలా ఇలా ఈ వరవడిలు, అంతఃపురం, చాలా ఉన్నాయి సినిమాలు. అసలు ఫ్యాక్షన్ సినిమాలు, మొట్టమొదటి ఫ్యాక్షన్ సినిమా ఆల్మోస్ట్ ఆల్ చేసింది మోహన్ బాబు గారు, తెలుసా మీకు? తమ్మారెడ్డి భరద్వాజ్ గారు దర్శకత్వం, శారద గారు మెయిన్ లీడు, మోహన్ బాబు గారు, కడప రెడ్డమ్మ సినిమా పేరు. ఓకే, సినిమా చాలా బాగుంటుంది, ఐడియా వచ్చింది కదా. సినిమా చాలా ఆపోజిట్ లో అన్నదమ్ముల ఫ్యాక్షన్ తోటి లవ్ స్టోరీ చాలా బాగుంటుంది. శారద గారు సినిమాకి మెయిన్ హీరోయిన్, ఆవిడే కడప రెడ్డమ్మ. చాలా బాగుంటుంది సినిమా, మీకు ఆయనే చేసింది. కాకపోతే ఏంటంటే ఆయన అన్నీ నేనే చేశాను అంటే, ఏ బ్రేక్ డ్యాన్స్ మీరు చేశారా, డిస్కో డ్యాన్సులు మీరు చేశారా, లేకపోతే నెక్స్ట్ లెవెల్కి తెలుగు సినిమాని తీసుకెళ్ళడానికి కమర్షియల్గా ఏదైనా మీరు ఏది తీసుకోండి. మనం అడవి రాముడు ఎన్ని పక్క, సరే లవకుశ దాకా వద్దు, అడవి రాముడు ఇవన్నీ 3 కోట్లు కలెక్ట్ చేస్తే, ఆ తర్వాత హీరోల్లో స్లాబ్ సిస్టమ్ వచ్చిన తర్వాత, స్లాబ్ సిస్టానికి ముందే ₹1,00,00,000 కలెక్ట్ చేయడం మొదలు పెట్టిన దగ్గర నుంచి 10 కోట్ల రూపాయల కలెక్షన్స్ వరకు, ఆ తర్వాత ఈవేళ మనం మాట్లాడుకుంటున్న శంకరవర ప్రసాద్ వరకు, ఇట్లాంటి ఫీట్స్ చిరంజీవి గారి వల్లే సాధ్యమయ్యాయి, సాధ్యం అవుతాయి. ఓకే, ఏదేమైనా సార్ అంత మంచి ఫ్రెండ్షిప్, ఎన్ని గిల్లి కజ్జాలు ఉన్నా మరి ఇలా ఎదురుపడినప్పుడు పలకరించుకోకపోవడము, ముఖస్థుతిగా ఎవరికి వాళ్ళటు కనీసం ముఖస్థుతి కోసమైనా మొక్కలు చూసుకోకపోవడం చాలా బాధ అనిపించింది. అది వాళ్ళని అభిమానించే వాళ్ళకైతే అది చిన్న, అసలు ఎలాంటి ఫ్రెండ్షిప్ ఉండేది, ఎన్ని సినిమాలు చేశారు, అసలు ఇంకా ఇది కంటిన్యూ అవ్వడం ఏంటి, ఎవరో ఒకరు పూనుకొని ఇద్దరు, ఎందుకంటే అవునన్నా కాదన్నా ఆయన స్టైల్లో ఆయన దిగ్గజ నటుడు, ఈయన స్టైల్లో ఈయన దిగ్గజ నటుడు, ఎవరి పందా వాళ్ళది. ఒకరినొకరిని ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు, ఏ దాంట్లో అయినా కంపారిజన్ వచ్చినప్పుడే దరిద్రాలన్నీ స్టార్ట్ అవుతాయి. కానీ మీరు అన్నట్టుగా మరొక్కసారి ఆ ఇద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలి, మరొక్క మారు ఆ గిలికజ్జాలు ఉండాలి, ఆ ప్రేమ ఉండాలి, ఆ స్నేహం ఉండాలి, అన్నీ కలగలిపిన ఆ ఇద్దరు ఫ్రెండ్షిప్ని చూడాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాం. చాలా థ్యాంక్స్ శ్రీకాంత్ గారు, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు సంధ్య గారు.